గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెన్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో యు ఆర్ గివెన్ సమ్ నంబర్ కార్డ్స్ 4000, 13,000, 300, 70,000, 1,50,000, 20 and 5. Using the cards, get as close as you can to the numbers below using any operation you want. Each card can be used only once for making a particular number. Example ఇచ్చున్నాను ఒకటి. A 1,10,000. Closest I could make it 4,000 into 20 plus 5 plus 13,000. 20 plus 5, 25. 25 into 4,000. It is 1 lakh plus 13,000. It is 1 lakh 13,000. 1 lakh 13,000 is closer to 1 lakh 10,000. ఇంకా 1,09,000 అని ఇంకా దగ్గరగా ఉంటుంది. ఇంకా దగ్గర నెంబర్ కూడా ఉంది, అది ఒకసారి ప్రిపేర్ చేద్దాం. 1,10,000 ఈక్వల్ టు 1,50,000 ప్లస్ 13,000 ప్లస్ 4,000 into 20 divided by 5 plus 300 minus 70,000. 1, 2, 3, 4, 5, 6, 7. ఇచ్చిన 7 నెంబర్స్ యూజ్ చేశాను. ఇట్ ఈస్ 1,50,000. ఇట్ ఈస్ 13,000 plus 20 divided by 5, 4. 4 4 16. 16,000 plus 300. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. 70,000 సబ్ట్రాక్ట్ చేస్తాం. 1,15,000 13 plus 16 29. 29,300. 29,300 యాడ్ చేసాం అనుకో. 003971. 1,79,300 వచ్చింది. 1,79,300 ఇంతవరకు. 1,79,300 మైనస్ 70,000. 70,000 సబ్ట్రాక్ట్ చేస్తే 1,09,300. 1,09,300. It is closest to 1,10,000. 1,10,000. 1,13,000 is 3,000 more. 1,90,300 is 700 less. So 1,09,300 is the closest to 1,10,000. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. B 2 lakh. 2 lakh అంటే ఎగ్జాక్ట్లీ 2 lakh వస్తుంది కాబట్టి 2 lakh నియరెస్ట్ అంటే 2 lakh, అందుకంటే నియరెస్ట్ ఏం రాదు. 1,50,000. ఫస్ట్ 1,50,000 తీసుకున్నాం. దాన్ని 70,000 యాడ్ చేసాం. 2,20,000 అవుతుంది. మైనస్ 4,000 into 5. So this is
2,20,000 minus 4 5 is 20,000. That is 2 lakh. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి దీనికంటే నియరెస్ట్ ఏది ఉండడానికి వీలు కాదు. 2 lakh ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. సో బి ప్రాబ్లంకి 1,50,000 ప్లస్ 70,000 మైనస్ 4,000 ఇంటూ 5 చేస్తే ఎగ్జాక్ట్లీ 2,000 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, 5,80,000 5,80,000 5,80,000 అంటే ఇది కూడా ఎగ్జాక్ట్లీ 5,80,000 వస్తుంది. 1,50,000 ప్లస్ 70,000 ఇంటూ 5 7 5 35 3,50,000 అవుతుంది. టోటల్గా 1,50,000 3,50,000 మొత్తం 5 lakh వచ్చింది. ఇంకో 80,000 కావాలి. 4,000 ఇంటూ 20 4,000 ఉంది, 20 ఉంది, ఆ రెండు ఇచ్చేసాం. ఇట్ ఈస్ 1,50,000 ప్లస్ 7 5 35 4 zeros 3,50,000 4 2 8 3 plus 1 4 zeros 80,000. It is 5,80,000 5,80,000. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది 5,80,000. 2 lakh కూడా ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. దీనికి వచ్చేసి 1,09,300 వచ్చింది. సో నియరెస్ట్ టు 1,10,000. నెక్స్ట్ 12,45,000 12,45,000 అంటే ఇది కూడా ఎగ్జాక్ట్లీ 12,45,000 రావచ్చు, వచ్చింది. 45 అంటే 500 బిలో 1,44,500 వస్తుంది. ఒకసారి చూద్దాం. 70,000 ఇంటూ 20 మైనస్ 1,50,000 మైనస్ 4,000 మైనస్ 5 ఇంటూ 300 5 ఇంటూ 300 1 2 3 4 5 6 యూజ్ చేసినట్టున్నాం. ఇంకోటి 13,000 యూజ్ చేయలేదు. 7 2 14 1 2 3 4 5 zeros. సో 14 lakh వచ్చింది ఇక్కడ. 14 lakh మైనస్ 1,50,000. నెక్స్ట్ మైనస్ 4,000 మైనస్ 5 3 15 1,500 4,000 5,500. It is 14 lakh 1,54,55,000 1,55,500. దీన్ని సబ్ట్రాక్ట్ చేసానికి 12,44,500. It is nearest to 12,45,000. 12,45,000. It is nearest to 12,45,000. 12,44,500. It is 500 away from 12,45,000. So it is the nearest value of 12,45,000. Next E1 adamma 20,90,800. 20,90,800. ఇప్పుడు చాలా దూరంలో వస్తుంది. ఇంకా దగ్గర నెంబర్ కూడా ఉండవచ్చేమో. 4,000 ఇంటూ 300 ఏదంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్లస్ 1,50,000 ఇంటూ 5 ప్లస్ 70,000 ప్లస్ 13,000 ప్లస్ 300. 4 3 12 1 2 3 4 5. సో 12 lakh వచ్చింది. ప్లస్ 15 5 75
1 2 3 4 5 5 zeros 4 zeros. So 7,50,000 plus 70,000 plus 13,000 plus 300 13,300 total 12 lakh plus 7 lakh 19,50,000 70,000 19,20,000 13,000 20 lakh 33,300. It may be nearest to 20 lakh 90,800. Maybe another number is maybe available. చూసిన తర్వాత ఇంకొకసారి ఇంకో నెంబర్ ఏదైనా అవైలబుల్గా అనుకుంటే దాన్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాం.